మరి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి సేవకుల కొరకు మీరు ఎంతగానో ఆసక్తిగా ప్రార్థించడానికి మీరు సిద్ధపరచుకొని ఈ విధంగా వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మరి మన ఆత్మీయ తల్లిగారు మన మధ్యలో ఉన్నారు. మనకి మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని మన ఆత్మీయ తల్లి మేరక గారికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దైవ సేవకులకును కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. సేవకులను ప్రేమించి సేవకుల కొరకు ప్రార్థన చేయటం కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తేనే వారు నిలబడతారు. మీరు ప్రార్థన చేయకపోతే వారు పడిపోతే సంఘం పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి సేవకులు నిలబడితే సంఘం నిలబడుతుంది. చాలా ప్రాంతాలలో సేవకులు పడిపోవడం వల్ల సంఘాలు పడిపోయి ఆత్మలు నష్టమైపోతున్నారు. మనం కొన్ని పల్లెటూర్లకు వెళ్ళి చూస్తే కొన్ని ప్రాంతాలలో ఎప్పుడో ఆ ప్రాంతంలో సంఘం కట్టబడి ఎంతోమంది రక్షణ పొంది ప్రస్తుతం వారు తిరిగి మరల లోకంలో కలిసిపోయినట్లుగా కనబడతారు. కారణం ఏమిటంటే అప్పుడు ఒక దైవ సేవకుడు వచ్చేవాడండి, మమ్మల్ని బోధించాడు, మమ్మల్ని అందరినీ మార్చివేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మళ్ళీ మేము తిరిగి పడిపోయామంటున్నారు. అంటే ఒక్కసారి ప్రభుని నమ్ముకొని వదిలిపెట్టిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు? ఒకసారి మేము నమ్ముకున్నాం కదా, ప్రభుని ఒకసారి ఆరాధించాం కదా, ఇప్పుడు ఆరాధించట్లేదు, వెనకబడ్డాము, ఒక్కసారి ఆరాధించాం కదా అని అంటే మాత్రాన పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. ఒక్కసారి పడిపోతే తిరిగి లేవడం కష్టం. అలాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా పూర్వీకులు, చాలా ఓల్డ్ పీపుల్, వాళ్ళని అడిగితే కూడా మాకు తెలుసు యేసు ప్రభు ఒకసారి మేము నమ్ముకున్నామంటారు. ఇప్పుడు లేదు వాళ్ళకు, ఇప్పుడు ప్రభులో లేరు వాళ్ళు. కారణం ఏమిటంటే నడిపించేవారు లేరు, దైవ సేవకులు లేరు. ఒకప్పుడు వారిని బలపరిచిన సేవకులు ఇప్పుడు వాళ్ళకి లేరు. అందువల్ల వారు పడిపోయారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి? నరకమే. కాబట్టి విశ్వాసులకు ఒక బాధ్యత. మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటాం. సేవకులమైన మా బాధ్యత, మాకు అప్పగించిన ఆత్మలను కాయుట మా ధర్మం. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య అది. కాయాలి, కాపాడాలి. మేము ఆనాడు ఆదాముకి ఇచ్చాడు కాయుము, తోటను కాయుము అన్నాడు. కానీ కాసే బాధ్యత మాకుంది, మేము కాస్తాం. అయితే కాస్తున్న సేవకులను కాపాడుకునే బాధ్యత కూడా మీకుంది. అది ప్రార్థన ద్వారానే. కాబట్టి మీ ప్రార్థన ద్వారా మాకు కాపుదల. హల్లెలూయా. నేను సిద్ధపడి రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 నిమిషాలు మాట్లాడమన్నారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. సరే, నేను నిలబడ్డాను. ఈ ప్రాంతంలో ఈ పరిచర్య దాదాపుగా 91వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ సమయంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? దాసు బ్రదర్ వాళ్ళు ఉన్నారా? ప్రిస్కిల్లమ్మ వచ్చిందా? రాలేదు. 91వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభమైంది. అసలు గోదావరికంలోనే 91 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆగస్ట్, జూన్, జూలై ఆ ప్రాంతంలో కూడా మా పాస్టర్ డేవిడ్ రాజు గారు వచ్చి ఒక్కొక్కరి ఇంట్లో, అక్కడ ఏలియా బ్రదర్, కమలమ్మ అని ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన నడిపించి కొంతమంది సిద్ధపడితే బ్యాప్టిజం ఇచ్చిపోయారు. అది రెండవసారి కూడా ఆ ప్రాంతానికి వచ్చి అలాగే కూడికలు ఏర్పాటు చేసి వాక్యం ఇచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి కొంతమంది అక్కడికి వచ్చి వాక్యం విన్నారు. అంటే ఏలియా బ్రదర్, కమలమ్మలకు తెలిసిన వారిని, కాలనీలో ఉన్న వారిని వాళ్ళు ఆహ్వానించారు అక్కడికి. ఇప్పుడు వీరు అక్కడికి వచ్చినప్పుడు వాక్యం విని వారు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు. ఇప్పుడు హెబ్రోన్ సంబంధించిన వాళ్ళందరూ వారు కూడా వాక్యం విని బ్యాప్టిజం తీసుకొని స్థిరపడ్డారు. ఇప్పుడు స్థిరపడ్డారు వీళ్ళు. మరి అందులోంచి బయటకు వచ్చారు, సత్యము ఉపదేశం తెలుసుకున్నారు. మరి వీళ్ళు ఏం కావాలి? వీరిని కాపాడడానికి, కాయడానికి ఒక కాపరి కావాలి కదా.
మరి లేకపోతే మరలా వాళ్ళు పాత సంఘాలకు వెళ్ళిపోతారు, మరలా ఉపదేశానికి తెలియకుండానే మరలా జీవించాల్సి వస్తుంది అనే ఆలోచన కలిగి ఈ ప్రాంతానికి దైవ సేవకులను పంపాలని పాస్టర్ డేవిడ్ రాజ్ గారు ఆత్మీయ తండ్రి ప్రేరేపింపబడి ఈ ప్రాంతానికి సేవకురాలిన నన్ను పంపాడు. ఫస్ట్ దేవుడు అవకాశం నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చానంటే నేను ఈ ప్రాంతానికి ఎలా వచ్చానంటే, ఈ ప్రాంతంలో ఒక గలిబిలి రేపబడింది. అప్పుడు అక్కడే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడ సంఘం ఉన్న స్థలంలో ఒక వ్యక్తి మోహన్ బ్రదర్ అని, ఆయన పెద్ద రౌడీ. ఆయన రక్షణ పొందాడు. ఎందుకు రక్షణ పొందాడో తెలియదు. రక్షణ పొంది సంఘానికి వస్తూ వాళ్ళ కుమారుడికి గుండెలో ఒక రంధ్రం పడితే దానికోసం వచ్చి ప్రార్థన చేయించాడు. బాగైంది అబ్బాయికి. అందువల్ల ఆయన ఆ కుటుంబము స్థిరంగా వస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఈ మందిరాన్ని తనకు ఒక లాభంగా కూడా మార్చుకున్నాడు. ఏదైనా తనకు అక్కడ సమస్య వచ్చినప్పుడు వెంటనే మందిరంలో వచ్చి కూర్చోవడం. అంటే నాకేం సంబంధం లేదు ఆ సమస్య. పెద్ద రౌడీ ఆయన ఎలాంటి రౌడీ అంటే, ఆయన కత్తితో పొడిస్తే డాక్టర్స్ చెప్తారంట, ఈ కత్తిపోటు ఎవరు చేశారో మాకు తెలుసు అంటారంట. అంటే అంత ఫేమస్ ఆయన ఆ ప్రాంతంలో. అలాంటి వ్యక్తి మందిరానికి రావడం మొదలుపెట్టాడు. కొద్ది కాలం తర్వాత ఏమైందంటే, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఈ ప్రాంతంలో ఉన్నాడు, గోదావరిఖని ప్రాంతంలో. ఇక్కడ ఆయనకి ఏదో సమస్య ఏర్పడింది, ఏదో గొడవ అయిపోయింది. ఆయన తప్పించుకొని గోదావరిఖని సికింద్రాబాద్కి వచ్చాడు. ఈయన ఫ్రెండ్ ఆయన కాబట్టి అక్కడికి వచ్చి ఆయన ఆశ్రయం అడిగాడు. ఆయన ఆశ్రయం అడిగితే ఆయన ఏం చేశాడంటే, తన యొద్ద ఉంచకుండా మందిరంలో తీసుకొచ్చి పెట్టాడు. ఆయన మందిరంలో అయితే నీకు కాపుదల బాగుంటుంది, ఎవరు మీ జోలికి రారు, నా దగ్గర ఉంటే ఒకవేళ పట్టుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మందిరంలో పెట్టాడు. మందిరంలో ఉన్నాడు కానీ ఆయనకు క్రమాలు తెలివి కాబట్టి మందిరంలో ఆయన క్రమంగా లేడు. అయితే డేవిడ్ రాజ్ పాస్టర్ ఆయన కొంచెం భయం, నేను ఏమన్నా అంటే వీళ్ళంతా రౌడీలు కదా, వాళ్ళు ఏం చేస్తారు అని భయపడి ఆయన గద్దించలేకపోతున్నాడు, ఏమనలేకపోతున్నాడు. నేను కూడా అక్కడ అప్పుడే పరిచర్యకు సమర్పించుకొని పరిచర్యలో నేనున్నాను. అక్కడ కూడా సికింద్రాబాద్లో మొట్టమొదటి పరిచారకురాలు నేను. అక్కడ మొట్టమొదటి డేవిడ్ రాజ్ పాస్టర్కు పరిచర్యకు సమర్పించుకొని అక్కడ ఉన్నాను. నేనేం చేశారంటే, ఆయన క్రమహీనంగా నడుచుకుంటుంటే నాకు భరించలేక ఆయన క్రమపరచడం మొదలుపెట్టాను. లేదు, మీరు ఇక్కడ కూర్చోవాలి, పాస్టర్ కూర్చున్న స్థలంలో వచ్చి ఆయన కూర్చుంటున్నాడు, మీరు అలా కూర్చోకూడదు, తప్పు అని ఆయన కొన్ని క్రమాలు చెప్తున్నప్పుడు ఆయనకు నా మీద కోపం వచ్చింది. సరే, చివరికి ఆయన ఫేతంలోంచి బయటికి పంపించేశాం. పంపించినాక మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చాడు ఆయన, గోదావరిఖనికి. ఒకరోజు మరి ఇప్పుడు ఈ ప్రాంతానికి నన్ను పంపడానికి సిద్ధపరిచారు పాస్టర్ గారు. నేను వస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చాను తెలుసా, నేను కరెక్ట్ ఆగస్ట్ 15న ఈ ప్రాంతంలో సేవ నిమిత్తం అడుగుపెట్టాను. హల్లెలూయా. ఆగస్ట్ 15 ఉదయకాలం తెల్లవారుజామున నేను దిగాను గోదావరిఖని బస్ స్టాండ్లో. ఎందుకు వచ్చానంటే, మొట్టమొదట సమాధి కార్యక్రమానికి వచ్చాను నేను. పుష్పలీలమ్మ అని చెప్పేసి హదస సేవకురాల సిస్టర్ ఉంది, వాళ్ళ తండ్రి చనిపోయాడు. అప్పుడు వాళ్ళు తొందర చేశారు మమ్మల్ని, మీరు వచ్చి రావాలి సమాధి కార్యక్రమానికి అన్నప్పుడు మేము వచ్చాం. ఆ సమాధి కార్యక్రమం ఎక్స్పోర్ట్ అంటే ఆయన పరిశుద్ధపరచబడి అక్కడికి వచ్చాడు. సికింద్రాబాద్కి వచ్చి అక్కడ 2 నెలలు ఉండి అక్కడ స్వస్థత పొందాడు. తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఆయనకున్న క్యాన్సర్ వ్యాధి బట్టి ఆయన సమయానికి ఆయన చనిపోయాడు నియమింపబడిన సమయంలో. నేనేమంటున్నానంటే, ప్రస్తుతం గోదావరిఖని బస్టాండ్ దగ్గర ఉన్న సమాధి స్థలంలోకి వెళ్తే మన విశ్వాసుల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. అక్కడ సమాధుల సంఖ్య మన వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నిటికంటే మన సంఘంలో నుంచి ఎప్పుడో సమాధి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకటేసారి 2 సమాధి కార్యక్రమాలు జరిగే దినాలు ఉన్నాయి. ఎప్పుడు జరుగుతుందో తెలీదు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మళ్ళీ ప్రారంభం అయిపోయినాయి సమాధి కార్యక్రమాలు అక్కడ. అంటే పరలోక యాత్ర అంతేనే. మనం అక్కడ పోవడానికే కదా ఇక్కడికి వచ్చాము. ఎందుకు ప్రభు నమ్ముకున్నాం మనము? మన యాత్ర ఎక్కడికి? పరలోకానికి యాత్ర. ఆ యాత్ర చేయడానికే వచ్చాం. కరెక్ట్గా నేను ఆ సమయంలో ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఈ ప్రాంతంలో నన్ను ఒకరి ఇంట్లో, మేము కమలమ్మ ఏలియా వాళ్ళ ఇంట్లోనే మేము సేవ ప్రారంభించిన తర్వాత అదే మాసం ఆగస్టు మాసంలో నన్ను కమలమ్మ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేసింది. ఇక్కడ నుంచి సాల్మన్ బ్రదర్ అని అక్కడికి వచ్చి వాళ్ళు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు. తర్వాత అనసూయమ్మ, జయమ్మ
జయమ్మ ఉంది కదా, జయమ్మ, వీళ్ళు కూడా ప్రారంభం నుంచి ఉన్న విశ్వాసులు, ఇంతవరకు నమ్మకంగా ఉన్నారు. అనసూయమ్మ, జయమ్మ వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చేవారు. ప్రిస్కిలమ్మ, దాసు బ్రదర్, తర్వాత మాణిక్యం బ్రదరు, లలితమ్మ, వీళ్ళు కొద్దిమంది కలిసి అక్కడికి రావడం. ఆదివారం అక్కడికి ఆరాధనకు వచ్చేవాళ్ళు. బేస్తవారము మేము ఈ ప్రాంతానికి వచ్చి, ఈ ప్రాంతం అంతా ఉదయకాలమే ఆమె తీసుకొచ్చేది నన్ను ఇక్కడికి. అమ్మలమ్మ అందరి ఇళ్ళు ఎవరెవరు తెలిసే వాళ్ళు అందరి ఇంటికి తీసుకెళ్ళేది. అందరి ఇళ్ళు దర్శించి ప్రార్థించి సాయంకాలం సాల్మన్ బ్రదర్ ఇంట్లో కూడుకునే వాళ్ళం. మేము అక్కడ కూడుకుని అక్కడ బైబిల్ స్టడీ తర్వాత ఆ రాత్రి అక్కడ ఉండి మరలా ఉదయకాలం గోదావరికానికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇలాగున ఈ ప్రాంతంలో సేవ ప్రారంభమైంది, బైబిల్ స్టడీతో ప్రారంభమైంది. తర్వాత కొద్ది కాలానికి అక్కడ సాల్మన్ బ్రదర్ ఈ ప్రాంతంలో స్థలం చూసి, ఇదంతా కాలువ నీళ్లు, భయంకరమైన నీళ్లు, ఈ ప్లేస్లో మాత్రమే, ఈ ప్లేస్లో కొద్దిగా స్థలం ఉండేది. ఇక్కడ చుట్టూ తడికలు కట్టి పైన డాంబర్ అట్టలు వేశారు. డాంబర్ అట్టలు తెలుసు కదా, నల్లవి. ఆ డాంబర్ అట్టలు పైన వేశారు, చుట్టూ తడికలు, భయంకరమైన చలి. మేము అంటే ఇక్కడ బైబిల్ స్టడీ మాత్రం నడిపించేసి మళ్ళీ సండే వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. కొద్ది కాలం తర్వాత బైబిల్ స్టడీ కాదు, ఇక్కడనే ఆరాధన ప్రారంభించాలని అనుకుని ఆ తడికలలోనే ఆరాధన ప్రారంభించారు. ఇక్కడికి ఒక అశోక్ పాస్టర్ అని ఒక పాస్టర్ వచ్చిపోయాడు. తర్వాత రబ్బుని మినిస్ట్రీస్ శాంపాల్ బ్రదర్ ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నాడు, సేవను డెవలప్ చేశాడు. అప్పుడు పాత విశ్వాసాలు చాలామంది, తర్వాత సుధాకర్ బ్రదర్ అని, మన జ్యోతి సిస్టర్ వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా ఇక్కడ సమకూర్చబడ్డారు. ప్రతి వారం చాలా ఉజ్జీవంగానే జరిగేది ఇక్కడ ఆరాధన. నేను కూడా ఇక్కడ ఆరాధన ప్రారంభించినాక శాంపాల్ బ్రదర్ తర్వాత శాంపాల్ బ్రదర్ని మణుగూరికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బాబు అని చిన్న బాబు అని ఉండేది, చిన్న బాబు ఇక్కడ ఉండేవాడు. నేను ఇంకొక సిస్టర్ నాతో కలిసి చిన్న బాబు ఇక్కడ ఉండేవాళ్ళం. మేము ఇక్కడికి వచ్చిన సమయంలో గోడ కట్టి పైన అవే డాంబర్ రేకులు గోడ కట్టారు. 30-20 ఉండేదన్నమాట చర్చ్. దాంట్లోనే కొంచెం ఒక 10 feet మేము తడికలు కట్టుకొని, స్క్రీన్ కట్టుకొని, లోపల కిచెన్ సిస్టర్స్ కోసం వంట, ముందేమో హాల్. అలాగున ఈ ప్రాంతంలో సేవ ప్రారంభమైంది. రాను ఈ ప్రాంత సేవ దేవుడు అభివృద్ధిపరిచాడు. హల్లెలూయా. తర్వాత ఇది చక్కగా షెడ్ కట్టారు పాస్టర్ గారు వచ్చిన తర్వాత. తర్వాత ఇది ఎక్స్టెన్షన్ చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎక్స్టెన్షన్ చేయబడుతుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ పక్క తీసేసి ఇటు పోవాలి, దీన్ని అటాచ్ చేసి పొడుగు. ఆ తర్వాత ప్రారంభంలో ఉపవాస పండుగలు జరిగిన ఇక్కడనే ప్రారంభించేవాళ్ళం. ఎందుకంటే అక్కడ మందిరం లేదు, అక్కడ ఇంట్లోనే ఆరాధన జరుగుతుండేది మాకు. అక్కడ మందిరం లేదు, ఇక్కడే మందిరం ప్రారంభమైంది. ఇక్కడనే మేము ఉపవాస పండుగలు, క్రొత్త సంవత్సరం ఆరాధన ఇక్కడనే జరిగించేవాళ్ళం. చాలా ఉద్యమం. ఇక్కడ తొట్టి ఉండేది, ఆ తొట్టిలోనే ఏసన్న గారు కూడా బ్యాప్టిజం ఇచ్చారు ఇక్కడ. హల్లెలూయా. ఫస్ట్ ఏసన్న గారి మీటింగ్స్ ఇక్కడే జరిగినాయి. 93లో ఇక్కడే. అప్పుడే ఇదంతా మట్టి అంతా పూర్తి చేసేసి ఇక్కడ సభలు జరిగినాయి. అప్పుడు ఏసన్న గారు ఇక్కడికి వచ్చారు. అప్పుడు కొంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు. అలాగనే ఈ సేవ దినదినము అభివృద్ధిపరచబడింది. హల్లెలూయా. అసలు ఎందుకు దేవుడు మమ్మల్ని పిలిచి సేవకు సమర్పించుకోమని, సేవకులను ఈ ప్రాంతానికి పిలిచి మిమ్మల్ని అందరినీ సమకూర్చడానికి కారణం ఏమిటి? దేవుని సంకల్పం ఏమిటి? చదవండి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు. హల్లెలూయా. ఎలా అంటే మనల్ని ఎంత తక్కువ చేశాడు? దేవునిలాగే మనం చేశాడు. ఆయన సారూప్యంలోనికి, ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. కానీ కొంచెం తక్కువ వానిగా చేశాడంట. కొంచెం తక్కువ. ఈ కొంచెమును పూర్తి చేయుటకే సంఘం. హల్లెలూయా. ఈ కొంచెమును పూర్తి చేయుటకే దైవ సేవకులైన మేము ఇక్కడ ఉంటున్నాము. ఈ కొంచెం పూర్తి చేయుటకే ప్రభు ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ సమకూర్చాడు. హల్లెలూయా. దైవ సేవకులు మేము
మీరు విశ్వాసులైన మీరు కలిసి సంఘం అనబడుతుంది. మీరు లేకుంటే మేము లేము, మేము లేకుంటే మీరు లేరు. సంఘం అంటే మన ఇరువురం. ఎందుకు మనల్ని ఇలా సమకూరుస్తున్నాడంటే సేవకులకు దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చి, సేవకుల ద్వారా వాక్కును ప్రకటించి, సేవకుల ద్వారా ప్రార్థనలో పోరాటం చేసి, ప్రసవ వేదన ఆత్మతో మేము ప్రయాసపడి ప్రార్థించినప్పుడు మీరు ఆ కొంచెము మీలో పూర్తి కావాలి. హల్లెలూయా. పూర్తయి దేవుడు కోరిన సారూప్యంలోనికి మనమందరం ఎదగాలి. అందుకే సంఘం, అందుకే ఈ ప్రాంతంలో సేవను దేవుడు ప్రారంభించాడు. అందుకే మిమ్మల్ని అందరినీ దేవుడు సమకూర్చాడు. మమ్మలను సేవకులైన మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. సమర్పించుకొని దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఈ ప్రాంతం నుంచి మాకు సేవకులు వచ్చారు కొంతమందిని. మొట్టమొదట సోదరి ప్రమీల ఈ ప్రాంతం నుంచి, అంటే లక్కేపురం నుంచి వాళ్ళు ఏసన్న గారి సభలకు ఈ ప్రాంతానికి వచ్చారు. లక్కేపురం ప్రాంతం నుంచి ఏసన్న గారి సభలు పెట్టినప్పుడు చాలా ఒక గుంపు యవ్వనస్తులు అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళలోంచి సోదరి ప్రమీల సేవకు సమర్పించుకుంది. తర్వాత సోదరి జ్యోతి ఈ ప్రాంతం నుంచి సేవకు సమర్పించుకుంది. ఆ తర్వాత రాణి అని విజయ్ని సమర్పించుకున్నారు. కానీ వారు నిలబడలేదు. తిరిగి వాళ్ళు మళ్ళీ కుటుంబీకులుగా మార్చబడ్డారు. ఇంకా ఎంతమంది వచ్చారు ఇక్కడ నుంచి? భారతి, ఇంకా తర్వాత మన బన్ను పాస్టర్, రమేష్ పాస్టర్ కుటుంబంతో సేవకు వచ్చాడు ఈ ప్రాంతం నుంచి. చిట్టి, సుధాకర్ బ్రదర్ వాళ్ళ కూతురు చిట్టి, ఇలా కొంతమంది సేవకులు ఇక్కడ నుంచి సమర్పించుకున్నారు. ఆ కాలంలో సమర్పించుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు. మరి ఎందుకు తెలియట్లేదు నాకు. ఆ కాలంలో చాలామంది సమర్పించుకొని సేవకు వచ్చారు. మన బ్రదర్ ఏం పేరు? గిజోన్ బ్రదర్ కాదు, మన లోపల ఉన్నాడు కదా, ఏం పేరు బాబు పేరు? ఆయన కూడా సమర్పించుకుని సేవలు ఉన్నాడు కొద్ది కాలం. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినాడు. ఇలాగ చాలామంది అప్పుడు సేవకు వచ్చారు, పరిగెత్తి చక్కగా సేవ చేశారు కూడా. తర్వాత వాళ్ళందరూ స్థిరంగానే ఉన్నారు ప్రస్తుతానికి. చాలా మటుకు అందరూ సిస్టర్స్ అందరూ సేవలో స్థిరంగా ఉండి సియోను ప్రతిష్టలో స్థిరంగా ఉన్నారు. సియోన్ కొరకు వారు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు పాడారు కదా పాట, సియోన్ సమర్పణ గురించిన. సియోన్లో ఒక క్రొత్త పాట మేము పాడతాం. మీకు ఎవరికైనా పాట పాడాలని ఆశ ఉందా? సియోన్లో క్రొత్త పాట పాడాలని ఆశ ఉంటే మాతో పాటు మీరు రండి, సమర్పించుకోండి. దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. హల్లెలూయా. సమర్పించుకోండి. లోకంలో ఏం లేదు. మన జీవితం ఎంతకాలం ఉంది? ఇంకా ఎంతకాలం మనం జీవిస్తాం లోకంలో? ఎంతకాలం జీవించాలనుకుంటున్నారు చెప్పండి? శాశ్వతమా ఈ లోకం? లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడో ఏమో తెలియదు మనకు. కొంచెమే అంటే మన సమయం ఎంత? కొంచెం కాలమే మన జీవితం. చూడండి ఆ మాట మీకు తెలుసు. ఆ వాక్యం 39వ దావీదు కీర్తన 4-5 వచనాలు. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో. చూసారా? నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎవరైనా ఇది రాస్తున్నది ఎవరు? దావీదు మహారాజు. ఆయనకేం కష్టం లేదు, ఆయనకేం కొరత లేదు, ఏ లోపం లేదు. ఆయన మహారాజు. ఆయన ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించి ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా సంతోషాన్ని అనుభవించవచ్చు. కానీ ఆ సింహాసనం మీద ఉన్న రాజు ఏమంటున్నాడంటే, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అంటున్నాడు. చూసారా? మనుష్యుని ఆయువు ఎంత అల్పమైనది. కొంచెమే. మనం కొంచెం కాలమే జీవిస్తాం. కొద్ది కాలమే మన జీవితం ఈ లోకంలో. ఈ కొద్ది కాలంలో మనం కొన్ని కార్యాలు చేయాలి. ఈ కొద్ది కాలంలో మన ఆత్మీయ జీవితంలో పరిపూర్ణం కావాలి. దేవుని చిత్తం మన జీవితంలో పరిపూర్ణంగా మనం నెరవేర్చాలి. హల్లెలూయా. మనం పుట్టక మునిపే, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మన గురించి లేఖనాల్లో ప్రభు రాసించాడంట. ఏమని రాసించాడో అవి మన జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, తండ్రి నీవు నన్ను లోకమునకు ఎందుకు పంపావో ఆ ఉద్దేశం నాలో నెరవేర్చు.
మన ప్రార్థన కూడా అదే ఉండాలి. మీరు విశ్వాసులే కావచ్చు, మేము సేవకులే కావచ్చు. విశ్వాసులైన మీరు రేపటి దిన ఎందరు సేవకులు కాబోతున్నారు? ఈ కొద్ది సమయంలో ఎందరు ప్రభు కొరకు సిద్ధపడుతున్నారు? ప్రభు సేవ కొరకు ప్రయాసపడడానికి ఎవరు సమర్పించుకుంటున్నారు? కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో మన జీవితంలో ఒక గొప్ప మార్పు కలగాలి. ప్రభు మనల్ని పిలిచే లోపల ఆయన చిత్తం మన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చువారమై మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితం ఎంత? కొద్ది కాలమే. ఆయుస్సు కొద్ది కాలమే మనకు. దేవుని రాకడి సమయం కూడా కొంచెమే సమయం ఉందంట. కొంచెం సమయం. రాకడికి కూడా సమయం కొంచెమే ఉందంట. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం అనుకుంటా. చూసారా, ఇంకా కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. హల్లెలూయా. కొంచెమే సమయం మనకు. దేవుని రాకడకు సమయం ఎంత ఉంది? కొంచెమే సమయం ఉంది. మన ఆయుస్సు కొంచెమే. దేవుని రాకడకు సమయము కొంచెమే. సాతాను కూడా సమయం కొంచెమే అట. చదవండి ప్రకటన గ్రంథం 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, వాడి సమయం ఎంత? కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము కలవారడై ఎవరిని పడగొడుతున్నా అని వాడు పోరాడుతున్నాడు. ఎవరిని పడగొట్టాలా? సత్యంలో ఉపదేశం నుంచి ఎవరిని లాగిపడేయాలన్నా, ఎవరిని పాపంలో పడగొట్టాలన్నా, ఎవరిని ఎలా పడగొట్టాలి, ఏ సేవకుని ఎలా పడగొట్టాలి, ఎవరిని ఏ విధంగా ప్రేరేపించి దేవుని నుండి దూరం చేయాలని వాడు పోరాడుతున్నాడంట. వానికి సమయం కొంచెమే. ఈ లోకంలో మనం జీవించడానికి సమయం కొంచెమే. రాకడకు సమయం కొంచెమే. సాతాను కూడా సమయం కొంచెమే. మనం అనుభవించవలసిన శ్రమలు కూడా కొంచెమే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ఈ జీవితంలో, ఈ లోకంలో మనకు శ్రమలు ఎంతకాలం? కొంచెము కాలమే. అంతా కొంచెమే, అంతా కొంచెమే. అంతము సమీపంగా ఉంది. కొంచెమే, కొంచెమే, కొంచెమే. ఈ కొంచెము సమయంలో మనము దేవుని చిత్తం పరిపూర్ణంగా చేయాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ కొంతమంది వీధిలో ఖాళీగా కూర్చుంటే దేవుడు వచ్చి వాళ్ళను పిలుస్తున్నాడు. యజమాని వచ్చి, మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు? మీరు వచ్చి నా పొలంలో పని చేయండి అన్నాడు. తోటలో పని చేయమంటే వారు వెళ్ళి ఉదయకాలంలో వెళ్ళి పని చేస్తున్నారు. 22వ అధ్యాయమా? మత్తయి సువార్త 22. వాళ్ళు పని చేస్తున్నారు. అట్లాగే మనలో ఒక గడియ అయిపోయింది. ఒక గడియ తర్వాత ఇంకొంతమందిని పిలిచాడు దేవుడు. ఇంకొంతమంది వచ్చి ఆ తోటలో పని చేస్తున్నారు. ఇంకొక గడియ అయిపోయింది. మరి ఒక గడియ తర్వాత మరికొద్దిమంది వచ్చారు. వారు వచ్చి పని చేస్తున్నారు. చివరి గడియలో కూడా కొంతమంది బయటనే ఉంటే, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే, మమ్మల్ని ఎవరు పనికి పిలవట్లేదు అన్నారు. సరే రండి, నేను మీకు పని ఇస్తానని తీసుకెళ్ళి పని ఇచ్చాడు. ఆ చివరి గడియలో కూడా వారు వెళ్ళి పరిచర్య చేశారు. పని అంతా అయిపోయింది. కూలీ ఇవ్వాలి వాళ్ళకు. ఆ కూలీ తీసుకొని వాళ్ళు తీసుకున్న సమయంలో మొదటి గడియలో ఆ పని చేయడానికి వచ్చిన వారు అనుకున్నారు, మాకు చాలా ఎక్కువ ఇస్తాడు డబ్బులు అనుకున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే అందరికీ ఒకటే కొలత ఇచ్చాడు. ఆ యజమానుడు మొదటి గడియలో వచ్చి పనిచేసిన వారికి, రెండవ గడియలో వచ్చిన వారికి, మూడవ గడియ, నాలుగవ గడియలో చివరికి వచ్చిన వారికి కూడా ఒకటే కొలత, ఒకటే జీతం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏమిటి వాళ్ళకు మాకు సమానంగా ఇస్తున్నాం, మేము ఎంత సమయం పని చేశాం కదంటే, నేను మీకు ఏమని ఇస్తానన్నాను, మీకు ఎంత ఇస్తానో అదే ఇచ్చాను. నేను మీకు ఇస్తాను, మీ మాట నేను తప్పలేదు, మీకు ఎంత ఇస్తానో అంతే ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. చివరి దినాల్లో మనం ఉంటున్నాం. చివరి దినాలు ఉన్నాము. ప్రారంభంలోంచి ఉదాహరణకు నేనే అనుకోండి, 91లో ఈ ప్రాంతానికి వచ్చాను.
ఈ ప్రాంతంలో 91 వచ్చి నేను సేవ చేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చే జీతమే రేపటి దినమున మీరు వస్తే మీకు కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. చివరి సమయంలోనే అమ్మ మీరు ఇంతకాలం ప్రయాసపడ్డారు కదా, ఇప్పుడు వస్తే మాకు దొరుకుతుందంటే అందరికీ సియోనే. హల్లెలూయా. సియోను ఒకటే. నేను సియోను పోతాను, నా వలే సమర్పించుకొని వచ్చిన వాళ్ళు కూడా సియోన్. హల్లెలూయా. సియోన్కి రావాలని ఆశ ఉందా? సియోన్లో ఉన్నవారు దేవుని ముఖాముఖిగా చూస్తూ ఉంటారు. దేవుని దాసులు ముఖాముఖిగా ఆయన చూసి ఆరాధిస్తూ ఉంటారు. అలా ముఖాముఖిగా చూడాలని ఆశ ఉందా? అలా ఆశ ఉన్న వాళ్ళు సమర్పించుకోండి. చివరి దినాలు ఉన్నాం, సమయం లేదు. మీరేదో సంపాదించుకొని కట్టుకొని ఏదో చేసుకోవడానికి లేదు. శాశ్వత కాలం కాదు ఈ లోకం, ఇది అశాశ్వతమైంది. ఎప్పుడు ఈ భూమి, ఆకాశం, నీరు, గాలి, మొత్తం అగ్ని లయమైపోయే దినాలు సమీపంగా ఉన్నాయి. అన్నీ లయమై చాప చుట్టుకున్నట్లుగా చుట్టుకొని పోతాయంట. అది గడియ సమీపంగా ఉంది. అప్పుడు మనం సంపాదించింది ఏం చేస్తాం? సుఖంగా జీవించాలి, ఏదో శరీర కోరికలు తీర్చుకోవాలి, ఈ లోకంలో ఏదో సంతోషంగా జీవించాలి అనే ఆశ ఉందా? క్షణికమే అది. అలాగ ఆశపడి వివాహం చేసుకునే వారు చాలామంది ఉన్నారు. నేను వివాహం చేసుకోవద్దని చెప్పట్లేదు, చెప్తున్నా. నేను దేవుడు పిలిచినా పిలుపును అంగీకరించకుండా వివాహం చేసుకున్న వారి జీవితాలు నష్టమైపోయి ఉన్నాయి. ఆ క్షణకమైన ఆ సంతోషం కోసం వారు అడుగు బయట పెట్టారు, వారి జీవితం అలాగే ఆగిపోయింది. ఆత్మీయ స్థితి ఆగిపోయింది. రేపటి దిన వారు నరకం అనుకుంటారు. చాలామంది ఈ కడవరి దినాల్లో వివాహాలు జరుగుతున్నాయి. జరిగిన మరుసటి దినమే పంచాయతీ. ఆ పంచాయతీలో ఏం మాట్లాడాలో మాకు తెలియట్లేదు అసలు. మధ్యలో మమ్మల్ని పిలుస్తారు ఆ పంచాయతీలో. నేనైతే ఈ మధ్యలో తప్పించుకుంటున్నాను. నిరీక్షణ పాస్ అయితే ఊర్లోనే ఉంటాడు, ఎప్పుడు బయట తిరుగుతుంటాడు. కానీ నన్ను పిలిస్తే మాత్రం నేను తప్పించుకుంటాను. అమ్మ నేనేం మాట్లాడలేము, ఎవరి పక్షంగా నేను మాట్లాడలేను, మీరు మాట్లాడుకుంటే బాగా గొడవ పెట్టుకుంటారు, కాబట్టి నేను ఉండానని చెప్తాను. నేను ఒకవేళ వస్తే నేను చెప్పినట్లు వింటే వస్తానని చెప్తాను. నేను ఇలా పంచాయతీలతో సమయాన్ని వ్యర్థపరచుకుంటున్నారు. కానీ మీరు సేవకు సమర్పించుకోండి. చివరి గడియలో ఒక్కరోజు మీరు సేవలు అడుగుపెట్టి నేను ప్రభు కొరకు జీవిస్తానని ఒక పరిపూర్ణ సమర్పణతో మీరు అడుగుపెడితే మీరు సియోన్లో ఉంటారు. హల్లెలూయా. కన్ను మూసిన వెంటనే సియోన్లో ఉంటారు. మన దగ్గర డాలా అని ఒక అమ్మాయి ఉంది, మీరు చూసే ఉంటారు. డాలా గత సంవత్సరం ఇదే మాసంలో ఆమె చనిపోయింది. డాలా అని ఆమె హ్యాండిక్యాప్డ్ అనుకోవాలి. మళ్ళీ ఆమె ఏం చేసిందంటే ఆమె ల్యాబ్ టెక్నీషియన్ చేసి పాస్ అయింది. ఆమె పాస్ అయిన తర్వాత అంటే వాళ్ళ తండ్రి మా దగ్గర ఉంచాడు, కొద్ది కాలం మీ దగ్గర ఉండి ఆమె ఇక్కడ చదువుకుంటుందండి అంటే సరే ఉండమన్నా. మాతో ఉండి ఆమె ఏం చేసిందంటే నాకు ల్యాబ్ టెక్నీషియన్ పాస్ అయినా కూడా ఉద్యోగం వద్దు, ఏమొద్దు, నేను కూడా మీలాగా సేవలో ఉంటానని చెప్పింది. హల్లెలూయా. సరే ఉండమన్నాం. ఎందుకంటే ఆమె హ్యాండిక్యాప్డ్, ఆమె వివాహం కావడం కూడా కష్టం. ఎవరు చేసుకోరు, పొట్టిగా షార్ట్గా ఉంటుంది, చేసుకోరు. కానీ దేవుడు ఆమెను అలా రూపించాడు. అలా ఆ రూపం చూసినప్పుడు ఎవరు చేసుకోరు. ఆమెకు కూడా ఎలాంటి ఆశ కోరికలు లేవు చేసుకోవాలని. అలా కోరికలు లేకుండా ఆమెను రూపించాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆమెలో నేను కూడా సేవ చేయాలని ఆశను పుట్టించాడు దేవుడు. ఆ ఆశతో ఆమె సేవలో ఉంది. కన్ను మూసింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు సియోన్లో దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. ఎంత ధన్యకరమైన జీవితం. ఈ లోకంలో ఆమె వివాహానికి అర్హత లేకపోయినా, చేసుకోవాలనే కోరిక ఆమెకు లేకపోయినా, చేసుకునే అవకాశమే లేకుండా పోయినా, ఇప్పుడు ప్రభుతో సంతోషంగా ఉంది ఆమె. ఈ లోకంలో ఎంత అందంగా ఉన్నా, ఎన్ని ఉన్నా, ఏమున్నా కానీ అక్కడ ఆ సంతోషం మనం చేరకపోతే వ్యర్థమైపోతుంది మన జీవితం. మనం అలా వ్యర్థం కాకూడదు. మనకున్న సమయం, కొద్ది సమయం ఉంది, మీలో సమర్పించుకోవాలని. ఎందుకంటే సేవకుల కుటుంబం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన చేస్తే సరిపోదు, మీలో 2 సేవకులు లేపబడాలి. హల్లెలూయా. మరి సేవ విస్తరిస్తుంది, కోత విస్తారముగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. పనివారి కొరకు యజమానుని వేడుకోండేని ఇది ప్రార్థన విన్నపం. ఎవరు చెప్తున్న విన్నపం తెలుసా? యేసయ్య చెప్తున్న విన్నపం.
యేసయ్య అంటున్నాడు, మీరు సేవకుల కొరకు పనివారి కొరకు వేడుకోండి తండ్రిని. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు లేరు. ఏ విధం చేతనైనా సరే మనకు సమయం కొంచెంగా ఉంది. శ్రమలు కొద్ది కాలమే, ఆ తర్వాత మనం పరిపూర్ణమై రాకలు ఎత్తబడతాం. ఈ కొంచెం సమయంలో మనం దేవుని చిత్తం పరిపూర్ణం చేయాలి. ఎందుకొరకు మరి దేవుడు మనం సమకూర్చాడో ఆ ఉద్దేశం మనలో పరిపూర్ణం కావాలి. ఈ కొంచెం సమయంలోనే మనం దేవునిలాగా ఎదగాలి. దేవుడు ఏదేది మన జీవితంలో కొంచెం తక్కువగా చేశాడో ఆ తక్కువైన దాన్ని మనం పరిపూర్ణం చేసుకొని రాకడకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమి కొంచెం చేశాడు? దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉందా? లేదు. విశ్వాసంలో మనం పరిపూర్ణమా? లేదు. ఓర్పులో పరిపూర్ణమా? లేదు. సమాధానంలో మనం పరిపూర్ణంగా ఉన్నామా? లేదు. ప్రభు కొరకు శ్రమలు అనుభవించడంలో పరిపూర్ణమైనామా? లేదు. ఈ విషయాలన్నీ కూడా మనం పరిపూర్ణం కావాలి. పరిపూర్ణం కావడానికే ఈ సమయం, ఈ కొద్ది సమయంలో మనం పరిపూర్ణం కావాలి. ఏ విషయంలో మనం కొదువుగా ఉన్నామో దాన్ని పూర్తి చేసుకొని రాకడకు దేవుడు సిద్ధపరచబడాలి. మనము దేవుడి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక.